jungle. 2026 జనవరి 1 నుంచి అయితే పాన్ కార్డులు డీయాక్టివేట్ కాబోతున్నాయి. ఎవరి పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి, అసలు పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా, అసలు ఒకవేళ లింక్ ఉంటే మీకు బెనిఫిట్స్ ఏంది, ఒకవేళ లింక్ లేకుంటే ఏం ప్రాబ్లం ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ ఉందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, లింక్ లేకుంటే ఏ విధంగా లింక్ చేసుకోవాలి, ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఈ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ ఉందా లేదా చాలా మందికి అయితే తెలియదు. ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది మీకైతే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. గూగుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మీరైతే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ చేయాలి అని అంటే ఇక్కడ లింక్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయాలి. అసలు మీకు లింక్ ఉందా లింక్ లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మీకు పేజ్ అనేది ఈ విధంగా లోడ్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు 100% అయితే లింక్ చేయాలి. మీరు ఎవరైనా సరే ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ లేనట్లయితే మీకు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. మీ పాన్ కార్డ్ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఏమని కనిపిస్తుంది, మీకు ఇక్కడ లింక్ ఉందా లింక్ లేదా ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ లింక్ లేనట్లయితే మీరైతే లింక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ హోమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లింక్ ఆధార్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ లింక్ ఆధార్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ వ్యాలిడిటీ పైన క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. మీరు ఎవరైనా సరే మీకు ప్రాసెస్ చేసుకోవస్తే చేయండి, లేదంటే మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి. మీకు 1000 రూపాయలు ఫైన్తోనైతే ఇప్పుడు ఆధార్ లింక్ అయితే అవుతుంది. మీరు ఎవరైనా సరే లింక్ చేపియకుంటే మీకు మీ పాన్ కార్డ్ అనేది డియాక్టివేట్ అవుతుంది. మీకు 10,000 రూపాయలు ఫైన్ కూడా పడే అవకాశం అయితే ఉంది. ఈ పాన్ కార్డ్ లేనట్లయితే మీకు పాన్ కార్డ్ పైన లోన్ కానీ లేదంటే బ్యాంకులో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీకైతే పాన్ కార్డ్ లేనిది ప్రస్తుతానికైతే బ్యాంక్ సర్వీసెస్ ఎవి కూడా కావడం అయితే లేదు. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ ఉందా లింక్ లేదా చెక్ చేసుకోండి. లింక్ లేకుంటే లింక్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి.